నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అంటే సెప్టెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ముందుగా తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు రాబోయేటువంటిది వెనక చవితి అయినటువంటి పక్షం రోజులు, పూర్వార్ధం, ఉత్తరార్ధం అంటాం వీటిని. సెప్టెంబర్ మాసం ఉత్తరార్ధం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో 15 రోజులకు కాను పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది. రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు నవగ్రహ కలయికలు బట్టి. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది. ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం, పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం. ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న. ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకి ఉన్న తేడా ఏంటంటే, మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం. కొన్ని గ్రహాలు వక్రగతి అయి ఉండడము, కొన్ని గ్రహాలు తొందరగా కదలటము, కొంతమంది చివరి అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు. తర్వాత 15 రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాదశ రాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో. వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసుకుంటాం. శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి. గురుగారు, సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో మరి 15 నుంచి 30వ తారీఖు లోపల సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు ఉత్తరార్థం సెప్టెంబర్ మాసంలో 15 నుంచి 30వ తారీఖు చూసుకున్నట్లయితే సింహరాశి యొక్క సంచారం చూద్దామమ్మా. సింహరాశికి జన్మంలో రవి బుధుల సంచారము, తర్వాత రవి వచ్చేసి సంక్రమణ కాలం నుంచి కన్యారాశిలో సంక్రమణ అవుతాడు 16వ తారీఖు నుంచి. అట్లాగే ఈ కేతు 2లో సంచారము, బుధుడు లగ్నంలో సంచారం, జన్మరాశిలో సంచారము, శుక్రుడు 3వ రాశిలో సంచారము, అట్లాగే చంద్రుడు వచ్చేసి వీరికి 9 నుంచి 12వ స్థానం వరకు సంచారం. అట్లాగే ఈ యొక్క శని వక్రగతి అయినటువంటి శని 6వ స్థానంలో వీక్షణ వల్ల 6వ స్థాన సంచారము, రావు అష్టమ స్థాన సంచారము, అట్లాగే గురువు 10వ స్థాన సంచారము, అట్లా కుజుడు 11వ స్థాన సంచారం. ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్లయితే మనము ఈ యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా సింహరాశికి సంబంధించి మనము చూసుకున్నట్లయితే జన్మస్థ బుధుడి సంచారం వల్ల సమయస్ఫూర్తి ఆలోచనతో మంచి ఆలోచనతో ముందరకెళ్తారు. సంయమనం పాటించండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా. అట్లనే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు కాస్త వీరికి. కాబట్టి మనకు ఏదైనా ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ లేదు అనుకోవద్దు. కొన్ని మంచి రోజులు వస్తాయి, మనం దాని గురించి వేచి చూడాలి. సింహరాశి వారు 2వ స్థానంలో రవికేతుల సంచారం వల్ల కొంత కుటుంబంలో ఒక దుర్వార్త శ్రవణం వినడం కానీ, కుటుంబంలో ఇబ్బందులు పడటం కానీ అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క రవికేతు సంచారం కాబట్టి కొంత అసంబద్ధమైన ఆలోచనలు వస్తాయి. ఏం చేయాలా ఏంటా అనేది ఆలోచనలో పడిపోతారు. తర్వాత శుక్రుడు 3లో ఉండటం వల్ల మీకు కొంతవరకు తోబుట్టువుల వల్ల కానీ కొంత వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు, మాట్లాడతారు, సపోర్టివ్ చేస్తారు. అట్లాగే ఈ యొక్క 6వ స్థానంలో శని ఉండటం వల్ల శత్రువు యొక్క విజయాన్ని ఏదైతే పరాభవాన్ని చూస్తారు కాబట్టి విజయం సాధిస్తారు. రోగాలు కొంతవరకు రుణం అనేటువంటిది తీరే అవకాశం ఉంటుంది. కొంతవరకు రోగం రాకుండా చూసుకోండి. రోగం అంటే ఎట్లా వస్తుంది అంటే మానసిక రోగము అంటే ఏంటంటే ఇంతేనా నా జీవితంలో ఒక స్థితిలోకి వస్తారు, అది రోగంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఎక్కువగా తీసుకోవద్దు, మనసు తీసుకోకుండా ఉండడం మంచిది. అట్లే రాహు వీరికి 8వ స్థాన సంచారం వల్ల
తెలియని అనారోగ్యం అంటే ఇదే, చంచల స్వభావంగా కలగటము, ఆ చంచలత్వంతో ఉండిపోవటము. ఇది ఎప్పటి నుంచో సమస్యగా ఉంది, ఇప్పుడు మనం దీన్ని పరిష్కారం చేయగలుగుతామా అని ఒక భావనతో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఒకటే నిర్ణయం, పరిష్కారం ఏంటంటే సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అని ఆలోచనలో పెట్టుకోండి. అంతే తప్ప మీరు దీన్ని ఏదో పెద్ద నిర్ణయం తీసేసుకొని దీన్ని ల్యాక్ చేసుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దు. అట్లానే 10లో గురు సంచారం వల్ల ఉద్యోగస్తులకు కొద్ది ఇబ్బంది కలుగుతుంది, అధికారుల వల్ల. కాబట్టి ఉద్యోగంలో ఉన్నంత కాలము వాళ్ళతో మీరు పనిచేసే కాలము వాళ్ళకి సఖ్యతగా ఉండడం మంచిది, వ్యతిరేకించకండి. తర్వాత ఈ యొక్క కుజుడు 11వ స్థానం సంచారం వల్ల తోబుట్టువుల వల్ల కానీ, కుడి కన్ను కానీ ఎడమ కన్ను కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. చెవి కూడా ఇప్పుడు వైద్యుల్ని సంప్రదించండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొందరగా సర్జరీస్ లాంటివి చేసుకునేటట్టయితే. ఇది మొత్తం మీద సింహరాశి వారికి కొంత మానసికమైనటువంటి టెన్షన్స్ వల్ల ఈ యొక్క 15 రోజులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చంద్రుడి వల్ల. ఈ చంద్రుడి యొక్క అనుకూలం పొందడానికి కానీ వీళ్ళు ఏం చేయాలని అంటే, ముఖ్యంగా ఈ చంద్రుడు అండ్ కేతు ఈ ఇద్దరి ఫలితాలు పొందడానికి కానీ సోమవారం రోజు ప్రతి సోమవారం పాలని శివుడికి అభిషేకం చేయటం, పాలను దానం చేయటం అద్భుతమైనటువంటిది. శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే గురుగారు, సింహరాశి వారికి సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.